హలో అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ వీకెండ్ మీ అందరికి కూడా. సో వీకెండ్ అంటే మనకి లాట్ ఆఫ్ ఫ్రీ టైం ఉంటుంది కదా, ఏది హరీ బరీ అని ఉండదు. సో ఇవాళ సెకండ్ సాటర్డే సండే వీకెండ్ ఉండడం వల్ల సో మాకైతే ఒక ఫ్రీ టైం అనేది బాగా దొరికిందనమాట. ఒక వీక్కి ఒకటే స్కూల్ ఉంది. మార్నింగ్ అయితే లేటే లేచాము. సో ఎందుకైనా మంచిదని ఒక ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే బెటర్ కదా. సో మేమైతే ఇక్కడ నేను బ్రెడ్ ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. మా ఇంటిలో బాధకి బ్రెడ్ ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం అనమాట, ఇష్టంగా తింటాము. సో ఒక్కొక్క రకమంగా బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తారు. బట్ నేనైతే డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఒక్కొక్కరికి అంటే మా బాబుకైతే జస్ట్ ఆమ్లెట్ మాత్రమే వేస్తా, ఎగ్ మాత్రమే వేసి సాల్ట్ జస్ట్ కొంచెం కారం అయితే కొడతా. సో మా వరకు వచ్చిందంటే కొన్ని ఆనియన్స్ కానీ బెల్ పెప్పర్ కానీ ఏదైనా కానీ కొంచెం మిర్చి కానీ మనం ఏది తినాలనుకుంటే అదనమాట. ఇట్స్ లైక్ ఆమ్లెట్ పిజ్జా లాగా ఉంటుంది అనమాట, కలర్ఫుల్గా. సో అది ఎలా చేస్తానో చూడండి అనమాట, చీజ్ తోటి. సో ఒక ఆమ్లెట్ అయితే ఫస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ అయితే ప్లెయిన్గా చేసేసాను మామూలు ఎగ్ తోటే. సెకండ్ది అయితే ఇక్కడ నేను ఆనియన్స్ క్యాప్సికమ్ అయితే చిన్న చిన్నగా కట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. మీరు నమ్మరు, బ్రెడ్ ఆమ్లెట్లో క్యాప్సికమ్ టేస్ట్ అయితే డిఫరెంట్ అనమాట. అస్సలు ఒక సూపర్ టేస్ట్ అయితే హిట్ అవుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. క్యాప్సికమ్ వేసుకొని ప్లస్ ఇట్లా ఆనియన్స్ని సో ముందే వేయించి పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనం ఆమ్లెట్ పైన వేస్తే అంత వేగదు. సో నేను కొంచెం సాల్ట్ వేసి దీన్ని సార్ట్ చేస్తున్నాను అనమాట. అవి అస్సలు కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, మెత్తగా జస్ట్ ఒక 50% మాత్రం కుక్ అయితే చాలు. ఎందుకంటే ఆనియన్ అయినా క్యాప్సికమ్ అయినా మనం ప్లెయిన్గా కూడా తినొచ్చు. ఇంకా అలాంటిది 50% అనేది చాలన్నమాట అలాంటి వెజ్జెస్కి. సో నేను జస్ట్ 50% మాత్రమే అలా సార్ట్ చేశాను. కొంచెం ఆయిల్ వేసి కొంచెం నెయ్యి వాడాను, కొంచెం ఆయిల్ వాడాను అనమాట. ఎలా అంటే అలా వాడాను, స్పెసిఫిక్గా ఏం లేదు. మా పెద్దోడికి వేసినప్పుడు మాత్రం అయితే నెయ్యి ఒక్కటే వేసాను. సో ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మా ముగ్గురికి 3 బ్రెడ్ ఆమ్లెట్లు వేసుకున్నాం. చెర్రీ బాబుకి అయితే మ్యాగీ చేశాను వాడి కోసము. సో వాడైతే ఇంకా అంత ఇష్టపడట్లేదు. జస్ట్ బ్రెడ్ మాత్రం ఇలా బట్టర్లో కానీ నెయ్యిలో కానీ వేస్తే అలా మాత్రం ఉత్త బ్రెడ్ పీస్ మాత్రం తింటున్నాడు, కానీ ఇలా కాంబినేషన్స్ తోటి తినలేదన్నమాట. సో చీజ్ అనేది కూడా బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎగ్ ఆమ్లెట్స్లో తినేటప్పుడు చీజ్ కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఇక్కడైతే చీజ్ శాషెస్ అయితే తీసుకున్నాం మేము. టూ స్లైసెస్ ఉన్నాయన్నమాట. సో వస్తుందా రాదా అన్నట్టు ఇట్లా పీసెస్గా కట్ చేసుకున్నాం. మనం ఇలా గ్రిల్డ్ ప్యాన్లో మనం చీజ్ కాంబినేషన్తో ఏదైనా డిష్ చేస్తున్నాము అంటే దాన్ని రివర్స్ చేయకండి. రివర్స్ చేస్తే ఏంటంటే ప్యాన్కి అంతా చీజ్ కదా అతకపోతుంది, ఫ్లాప్ అవుతుంది అనమాట. సో బ్రెడ్నే పెట్టేసి నేను రివర్స్ చేసేసి ఇంకో బ్రెడ్ పెట్టేసి అలా సర్వ్ చేశాను అనమాట. సో టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అనమాట. ఇక్కడ పెద్ద బ్రెడ్ అయితే తీసుకున్నాం, చిన్న బ్రెడ్ అయితే కాదు. ఈ బ్రెడ్ అయితే కరెక్ట్ సైజు గ్రిల్డ్ ప్యాన్ సైజ్కి అయితే కరెక్ట్గా ఫిట్ అయ్యింది, చాలా బాగుండింది అనమాట. సో ఇలా చేయొచ్చు, లేకుంటే ఆమ్లెట్లా కారం ధనియా పొడి అవి ఇవి వేసుకొని కూడా చేయొచ్చు. అది మరి డిఫరెంట్ మన దేశీ వంటకం లాగా అయిపోతుంది. ఇదైతే సీరియస్లీ చాలా బాగుండింది, అస్సలు డిఫరెంట్ టేస్ట్ అయితే ఉండిందనమాట. సో రెగ్యులర్గా తింటూ ఉంటాం, బట్ ఆ రోజు టైం లేదనమాట. సో ప్రతిరోజు ఆ 5 days మండే టు ఫ్రైడే ఏంటంటే టైము నన్ను ఇలా ఆడిస్తుంది అనమాట చిటికెన్ వేల మీద. ఒక్క సాటర్డే సండే మాత్రమే అది నా మాట వింటుంది, అంటే నేను చెప్పినట్టే టైం నడుస్తుంది అనమాట. లైక్ ఎట్లంటే మనం లేచినప్పుడే పని అవుతాయి, కానీ మిగతా డేస్లో అలా కాదు కదా. దాన్ని పట్టుకొని లేయాల్సిందే, మనం దాన్ని చూసుకుంటూ పని చేసుకోవాల్సిందే అనమాట. అలా నడిచింది ఈరోజు. సో విక్కీకి అయితే స్కూల్ అనింది, వాడికైతే చెక్ చేస్తున్నాను అనమాట. మార్నింగ్ 260 ఉంది. నైట్ టైమ్స్ ఎందుకో రీడింగ్స్ చాలా ఉంటుంది. నైట్ టైమ్స్కి తగ్గ మనం ఇన్సులిన్ ఇవ్వలేమన్నమాట. ఎందుకంటే పొరపాటున ఇన్సులిన్ ఒక 1-2 యూనిట్స్ ఎక్కువైనా అన్కాన్షియస్ అయిపోతుంది నిద్రలో. అది మనకి తెలియదు అనమాట. మనం పడుకుంటాం, వాడు పడుకుంటాడు కాబట్టి తెలియదు. నేను ఆబ్వియస్లీ కరెక్ట్గానే ఇస్తాను, 1-2 ఎక్కువ ఇచ్చి నేను అలాంటి ఛాన్సెస్ అయితే తీసుకోదలుచుకోలేదు. సో మార్నింగ్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది. సో వాడు ఈరోజు అయితే లేట్గానే లేసాడు, ఎక్కడికి వెళ్ళలేడు యాక్టివిటీస్ కోసం ఆడుకోవడానికి. బహుశా వెళ్ళిందంటే కొంచెం అన్నా తగ్గేదన్నమాట. సో అడిగితే వాడు కూడా బ్రెడ్ ఆమ్లెటే ప్రిఫర్ చేసిండు కాబట్టి కట్ చేసి వాడికి ఇస్తున్నాను. ఇక్కడ ఆయన వెతుక్కుంటున్నాడు చీజ్ ఉన్నది ఏది, చీజ్ లేనిది ఏది అని చెప్పేసి.
మా పిల్లలైతే ఆల్రెడీ అంటే మార్నింగ్ పాలకి వెళ్ళినప్పుడు ఏదైనా స్నాక్స్ తెచ్చుకున్నారు. సో అదైతే తినేస్తున్నాడు మా వాడు ఒక 2 ప్యాకెట్స్ అలా తిన్నాడు. సో ఏంటంటే మేమంతా తినేసిన తర్వాత వాడికి నిమ్మలంగా కూర్చొని తినిపించచ్చు అనమాట. సో ఇక్కడైతే పెద్దోనికి తినిపించేసేసి వాడిని స్కూల్కి పంపించేస్తే ఒక పని అయితే అయిపోతుంది మార్నింగ్ టైంకి. సో ఆఫ్టర్నూన్ మెల్లగా లంచ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నాది లంచ్ వీడియో అయితే నేను షూట్ చేయలేదు. సో ఆఫ్టర్ 11 తర్వాత ఏంటంటే పవర్ కట్ అయిందనమాట. సో సెల్ కూడా ఛార్జింగ్ లేకుండా ఉండే. సో దానికోసం నేను మధ్యాహ్నం వీడియో అయితే షూట్ చేయలేకపోయాను. సో ఇంకా ఆ గ్యాప్లో పవర్ లేదు కదా అనే ఉద్దేశంతో కొన్ని పిట్టలు అయితే మా డోర్ పైన అంటే కొంచెం చెక్క పైన ప్లేస్ ఉంది అక్కడంతా వచ్చి షిట్టు గిట్టు అంతా పెట్టి గబ్బు లేపేసినాయి అనమాట. సో మాకు దొరికిన ఈ టైం నన్ను యూటిలైజ్ చేసుకుందాం అని చెప్పేసి ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసుకొని ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ని అయితే చేసేసాము. ఇంకా మధ్యాహ్నం అయితే 1 to 2 తిన్నాము. 2 నుంచి 4 వరకు బాగా నిద్రపోయాను అనమాట. భయంకరంగా నిద్ర వచ్చింది. ఎక్కడవన్నీ అక్కడ వేసేసే పడుకున్నాం. సో లేచేసరికి ఇల్లంతా ఇలా ఉందన్నమాట. మళ్ళీ హెడేక్ వచ్చింది. బాబోయ్ మళ్ళీ నెత్తి నొప్పి, ఇదంతా క్లీన్ చేయాలి కదరా అనిపించింది అనమాట. సో పాలు కూడా మార్నింగ్ కాసలేను, అప్పుడే కాస్తూ ఉన్నాను. సో థింగ్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ పెట్టేసేసేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని డిన్నర్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. సో డిన్నర్కి సింపుల్గా రైస్ ఒకటే వండుకున్నా. మధ్యాహ్నం చేసిన టమాటా కర్రీ అలానే ఉంది, ప్లస్ చికెన్ పికిల్ కూడా అనమాట. చికెన్ పికిల్ మేమే రీసెంట్గా ఈ మధ్య చేయించినాం ఒక 1 month బ్యాక్. కిరణ్ వర్క్ చేసే ఆ ఊరిలో అక్కడ బాగా చేస్తారు అంటే కొంచెం క్వాంటిటీతో చేయించుకున్నాం అనమాట. డిన్నర్ అని తెచ్చి పెడుతుంటే విక్కీ నేనే వడ్డిస్తా అందరికీ అని చెప్పేసి వడ్డిస్తుండు. వాడైతే మీరు వీడియో ఇంకా కంటిన్యూ అంటే చూస్తూ ఉంటే 3-4 days బ్యాక్ నేను ఈ పచ్చడి అయితే చేసి పెట్టాను. సో వాడు అదే పచ్చడి కొంచెం హీట్ చేసి ఇచ్చాను అనమాట. హీట్ చేసి ఇచ్చి కలిపిస్తే తిన్నాడు. సో ఆ గ్యాప్లో మా చిన్నోడికి తినిపించేసిన. ఇవాళ విక్కీ వాడంతటా వాడే తినేసిండు, అంత స్ట్రగుల్ ఇవ్వలేరు. సో నేనైతే వాళ్ళు తినేసారు, ఇంకా నేనైతే తినేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నా. తినేసిన తర్వాత కూడా ఎటువంటి క్లీన్ చేసుకునే అంత ఇంట్రెస్ట్ లేదు, ఓపిక లేదు, చెయ్యాలని లేదు. యాక్చువల్గా సండే కదా, రేపు మార్నింగ్ చేసుకోవచ్చు మెల్లగా అన్న ఉద్దేశంతో నేను తినేసాను అనమాట. తినేసి వేరే వర్క్ అయితే చేయలేదు. సో ఇక్కడ చికెన్ పక్కలు అయితే చాలా బాగా చేస్తారు. వేడి వేడి అన్నంలోకి తింటుంటే మంచి టేస్ట్ అయితే అనిపించింది అనమాట. సో నేను ఏదో సిరీస్ అయితే నడుస్తుంది, ఆ సిరీస్ అయితే చూసుకుంటూ నా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాను. మరి థింగ్స్ ఎక్కడ ఉన్నవైతే అక్కడే ఉన్నాయి. రేపు మార్నింగ్ ఎలా ఉంది పరిస్థితి అనేది లేచి చూసుకోవాల్సింది. సో దిస్ ఈజ్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.